శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులకు శుభస్వాగతం పలుకుతూ, మీరు ఇప్పటి వరకు సత్యప్రాశస్త్యం పాఠం యొక్క రెండు భాగాల యొక్క రెండు ఎపిసోడ్స్ మీరు వినడం జరిగింది. మిగిలినటువంటి భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అయితే ఇందులోంచి ఏ విధంగా వ్యాసరూప సమాధాన ప్రశ్నలు రాయాలి, అలాగే సందర్భ వాక్యం ఏ విధంగా దానికి సమాధానం రాయాలి, సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నకు ఏ విధంగా సమాధానం రాయాలి, వాటిని కూడా మీరు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ పాఠ్యాంశంలో ఆదికవి నన్నయ్య రచన ద్వారా సత్యం యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి గొప్ప పతివ్రత శిరోమణైనటువంటి శకుంతల తనని ఆదుకోమని, అంటే ఏలుకోమని, మరి పుత్రుణ్ణి తనను ఈ విధంగా మరి అవమానపరచకుండా మరి స్వీకరించమని దుష్యంతునికి చెప్తున్నటువంటి విషయాలను మీరు వింటున్నారు. మధ్యలో సత్యం యొక్క ప్రాశస్త్యం కూడా ఈ పాఠంలో ఉంటుంది. కాబట్టి సత్యప్రాశస్త్యం అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా తీసుకుని పాఠం పేరు కూడా సత్యప్రాశస్త్యము అని పెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు మీరు విన్నటువంటి పద్యాలు, వాటిలోని ప్రతిపదార్థాలు కూడా చాలా ముఖ్యమైనవి. మీకు రాబోయేటువంటి రోజుల్లో వాటిని ఒక నోట్స్ కింద కూడా మీరు రాసుకోవడం జరుగుతుంది. మరి చాలా తొందరగా అవుతుంది కాబట్టి మీరేమీ అశ్రద్ధ చేయకండి, తర్వాత నోట్స్లో ఆ విషయాన్ని చక్కగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం శకుంతల ఇంకా దుష్యంతుని ముందు ఆ యొక్క సభలో ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా మరి సత్యం యొక్క గొప్పతనం గురించి చెప్తుంది, ఏ విధంగా తనని ఏరుకొమ్మని మరి గంభీరంగా పలుకుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఒక స్త్రీకి, భారతీయ స్త్రీకి ఎటువంటి ధైర్యం ఉండాలి, ఎటువంటి లక్షణాలు ఉండాలి, అవన్నీ కూడా మరి నన్నయ్య ఈ విధంగా చూపించారు. కాబట్టి గొప్ప పాఠ్యాంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అంటే స్త్రీ యొక్క లక్షణం ఎలా ఉండాలి, అలాగే పురుషుడు కూడా యుక్తాయుక్త వివేచన జ్ఞానం సభలో ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. అలాగే సత్యమే జయతే, సత్యమే చాలా గొప్పది అనే విషయాన్ని కూడా, సత్యమే జయిస్తుంది అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే మన లెసన్లోకి ఇంకా వెళ్తున్నాం. ఇది ఆంధ్ర మహాభారత అంతర్గతమైంది, ఆది పర్వంలోది, చతుర్థాశ్వాసంలోది. అది జ్ఞాపకం పెట్టుకోండి. మనం లెసన్లో మనం ఉన్నాం. చూడండి, సత్యవాక్య ప్రాశస్త్యం గురించి శకుంతల పలుకుతోంది. కానీ ఆ శకుంతల యొక్క మాటల్ని దుష్యంతుడు పట్టించుకోవట్లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అని చెప్తున్నాడు. నీవెక్కడా నేనెక్కడా అని చెప్తున్నాడు. ఈ కుమారుడు ఎక్కడా అంటున్నాడు. నిన్ను ఇంతకు పూర్వం ఇప్పుడు కూడా నేను ఎరగను, ఆడవారు అసత్యమును పలుకుతారు అని లోకంలో ఉన్నటువంటి ఒక నింద నిజము చేస్తున్నట్టు నువ్వు అనిపిస్తోంది. నువ్వు ఈ విధంగా నా ముందు అబద్ధం చెప్పొద్దు అని చెప్తున్నాడు దుష్యంతుడు. లోక సత్యమునకు వ్యతిరేకమైనటువంటి విషయములను నేను అంగీకరించును. కావున అనవసరపు మాటలు మాట్లాడకుండా నీవు నీ ఆశ్రమానికి, ఎక్కడి నుంచి వచ్చావో అదే ఆశ్రమానికి వెళ్ళిపో అని శకుంతలను దుష్యంతుడు తిరస్కరించాడు. అప్పుడు శకుంతల తిరిగి సమాధానం చెప్తున్నమాట. ఇక్కడ ఒక బాధాకరమైనటువంటి పద్యం ఉంది. అంటే ఆడవారి జీవితం ఒక్కోసారి ఎంత దుర్భరంగా ఉంటుందో. ఒక వాక్యం ఉందండి, నిరాశ్రయాః నశోభంతే కవిత వనిత లత. అంటే ఆడది, కవిత్వం, అలాగే ఒక కొమ్మ, ఒక తీగ ఆశ్రయం లేకుండా, దాపు లేకుండా, రక్షణ లేకుండా స్వతంత్రంగా బతకడం, జీవించడం, శోభించడం కష్టం అని చెప్తుందన్నమాట. కాబట్టి ఆడదాని యొక్క జీవితం ఎంతో కష్టాలమయమైంది. కాబట్టి అదే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. స్త్రీని తప్పనిసరిగా ఆదరించాలి, స్త్రీని గౌరవించాలి. భారతీయ సంప్రదాయము ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతి తత్ర దేవతాః. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, పూజించబడతారో అక్కడి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఇక్కడ పద్యం కూడా చాలా గొప్ప పద్యం రాశాడు అన్నయ్య గారు. శకుంతల బాధపడుతూ ఉంది. ఈ విధంగా
తనని తిరస్కరించినటువంటి దుష్యంతుని గురించి అనుకుంటూ అంటుందన్నమాట. తడయక పుట్టిన నాడ తల్లి చే తండ్రి చే విడువబడితి. నన్ను కనేశారు మహానుభావుడు మహర్షి విశ్వామిత్రుడు, ఆయన దారి ఆయన వెళ్ళిపోయాడు. అలాగే మేనక స్వర్గలోకం వచ్చింది, నన్ను పుట్టించింది, వెళ్ళిపోయింది. కాబట్టి చిన్న వయసులోనే మరి ఈ విధంగా తల్లి చేత తండ్రి చేత విడవబడినాను, ఒక కష్టం. రెండో కష్టం, ఇప్పుడు భర్త చేత విడవబడుతున్నాను, అరే ఏం బాధపడుతుంది. తడయక పుట్టిన నాడ తల్లి చే తండ్రి చే విడవబడితి, ఇప్పుడు పతి చేతను విడవబడి ఎదనుకో. ఇప్పుడు ఈ విధంగా మరి దుష్యంతుడు నన్ను కాదంటున్నాడు అని చాలా బాధపడుతుందన్నమాట. మరి నుడువులు వేయునింకేలా ఇప్పాటి నోములు తొల్లి కడిగి నోచితిని కాకేమి మనం అనుకుంటూ ఉంటాం. అరే మనకి ఇంత కష్టం వచ్చింది, ఇన్ని బాధ వచ్చింది, దీనికి కారణం ఏమిటి, ఇంతకుముందు జన్మలో ఏ పాపం చేశాను, ఇట్లా అనుకుంటూ ఉంటాం. అది మన గ్రహస్థితి బట్టి వస్తుంటుంది. ఉదాహరణ కరోనా వచ్చింది. కరోనా సందర్భంలో మనం చాలా కాలం ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి మనందరి యొక్క గ్రహస్థితి, దేశం యొక్క పరిస్థితి కూడా కావచ్చు. కాబట్టి ఒక్కోసారి ఒక పరిస్థితి, ఒక బాధ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మానవ జీవితం అంటే అంతా సుఖమే ఉండదు, ఇందులో కష్టాలు కూడా ఉంటాయి. అంటే జీవితం అనేటువంటి ఒక సెలయేరుకి అటువైపు ఒక సుఖం అనే ఒడ్డుంది, ఇటువైపున కష్టం అనేటువంటి ఒడ్డుంది. ఈ రెండు ఒడ్డుల మధ్యన మానవ జీవితం ఒక సెలయేరులాగా ప్రవహిస్తుంటుంది. కాబట్టి సుఖము కష్టము తప్పనిసరిగా జీవితంలో ఉంటాయి, అవి లేకుండా ఎవరు ఉండరు. రాముడైనా కష్టాలు పడ్డాడు, కృష్ణుడైనా కష్టాలు పడ్డాడు, సత్యహరిశ్చంద్రుడు కష్టాలు పడ్డాడు, ఎవరికి తప్పదు. కాబట్టి ఈ శకుంతలు కూడా అనుకుంటున్నమాట, ఇప్పాటి నోములు తొల్లి కడిగి నోచితిని కాకేమి అనుచును కందెడన్నమోనా. నేను ఇంతకుముందు జన్మలో ఎటువంటి పూజలు చేశానో, మరి ఆ పూజలు పడితే ఏమైపోయిందో, నేను ఏ విధమైనటువంటి అదృష్ట జాతకం ఉన్నాదో అని బాధపడుతుందన్నమాట ఆవిడ. కాబట్టి ఈ విధంగా బాధపడుతూ ఉన్నటువంటి ఈ శకుంతల దుష్యంతునితో ఇంకా మాట్లాడుతుందన్నమాట. శకుంతల బాధపడుతూ తన కొడుకును వెంట పెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. అంటే ఎంత చెప్పినా కూడా వినప్పుడు ఇంకేం చేస్తాం. రకంగా సత్యవాక్యం గురించి ఎంతో మంచి మంచి పద్యాల రూపంలో అన్నయ్య గారు మనకు చెప్పారు. కాబట్టి అవన్నీ మనం వింటే, శకుంతల ఆ దుష్యంతుని యొక్క సభలో తన గురించి, సత్యం గురించి, బాబు గురించి ఎన్ని చెప్పుంటుంది. ఇన్ని చెప్పినా అసలు వింటలేదు. కాబట్టి తిరిగి ఆయన చెప్పినట్టు ఆశ్రమానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మరి తనని ఒక భారీగా, మరి భర్తను ఒక బిడ్డగా స్వీకరించలేదు. కాబట్టి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. అప్పుడు సత్య ప్రాశస్త్యం అంటే ఏమిటి, సత్యం గొప్పతనం అంటే ఇంతకుముందు మొదట్లో చెప్పుకున్నాం. ఎవరుంటారు, పగలు రాత్రి, చంద్రుడు సూర్యుడు, యముడు, అలాగే అంతరాత్మ, సంధ్యలు, ధర్మము, పంచభూతాలు, ఇవన్నీ ఉన్నాయి, వేదములు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. అంటే వేదాలు, పంచభూతాలు ఇవన్నీ కూడా సమస్తం, యముడు, చంద్రుడు, సూర్యుడు, రాత్రి పగలు అందరూ చూస్తుంటారు. అంతరాత్మ ఇదే భగవత్ స్వరూపం. కాబట్టి అవి భగవంతుని కింద మారి, అంతర్వాణిగా మారి, దేవుడి యొక్క మాటగా మారి, దైవవాణిగా మారి, అమరవాణిగా మారి, మరి శకుంతల యొక్క మరి పతివ్రత తత్వాన్ని, అలాగే భర్తని యొక్క పుత్రత్వాన్ని దుష్యంతుడు ఒక భర్తగా అంగీకరించే విధంగా మాట చెప్పిందన్నమాట ఆ అంతర్వాణి. ఎలాగంటే సరిగ్గా ఆ సమయంలో ఆకాశవాణి అంటే గగనవాణి, ఆకాశం నుంచి ఒక మాట వినపడుతుందన్నమాట. దుష్యంతుడు మరియు సభాసదులు అంటే అందరికీ తెలిసే విధంగా, దుష్యంతుడు ఎక్కడో చేసుకున్నాడు వివాహం, ఎక్కడో అడవిలో. కాబట్టి ఇప్పుడు నిజంగా చెప్తుందన్నమాట. ఆకాశం ఎవరు చెప్తున్నా, సాక్షాత్తు గగనవాణి, ఆకాశవాణి చెప్తుందన్నమాట. సత్యం పెరుగుతోంది. ఆకాశం నుంచి ఒక దివ్యమైనటువంటి శక్తి, ఒక మాట వినపడుతుందన్నమాట. సరిగ్గా ఆ సమయంలో ఆకాశవాణి దుష్యంతుడు మరియు సభాసదులు, సభలో ఉన్న వాళ్ళు వినున్నట్లుగా ఇట్లు పలికింది. ఎట్లు పలికింది? ఒక మంచి పద్యం ఉంది ఇక్కడ, చాలా మంచి పద్యం, ప్రతిపదార్థానికి కూడా ముఖ్యమైనదేమో. గణకొని వీడు నీకును శకుంతలకున్, గణకొని వీడు నీకును శకుంతలకున్ ప్రియనందనుండు, సేకుని భర్యంపుము ఈతని శకుంతల సత్యము పల్కే సాధ్వి సద్వినుత మహాపతివ్రత వివేకముతోనని దివ్యవాణి దానినిచే ధరాధినాథునకు విస్మయమన్నగా తత్సభాసుదుల్.
ఏమయ్యా దుష్యంతుడా, ఇక్కడికి వచ్చినటువంటి ఆ శకుంతల ఎవరో కాదు, నీ భార్య. కూడా ఉన్నటువంటి బిడ్డ ఎవరో కాదు, నీ కుమారుడు. నువ్వు చేసుకున్న వివాహము గాంధర్వ రీతిలో, ఎక్కడ, అడవిలో. ఇవన్నీ చెప్పేసరికి అప్పుడు అర్థమైంది దుష్యంతుడికి, సభాసదులకు కూడా విషయం అర్థమైంది. ఆ విధంగా సత్యం యొక్క గొప్పతనాన్ని, మరి దైవశక్తి ఆ విధంగా దుష్యంతునికి మరియు సభాసదులకి, లోకానికి తెలిసే విధంగా చేసిందన్నమాట. ఈ భరతుడు నీకు శకుంతలకు జన్మించినటువంటి ప్రియమైన కుమారుడు. ఓ దుష్యంతుడా, ఈ భరతుడు నీకు శకుంతలకు జన్మించిన ప్రియమైన కుమారుడు, ఇతరుని స్వీకరించి పోషించుము. ఉత్తమ ఇల్లాలు ఎవరు? శకుంతల. ఉత్తమ ఇల్లాలు సజ్జనులచే పొగడబడదగినది అంటే అందరూ కూడా మెచ్చుకుంటారు. మహాపతివ్రత లక్షణం ఉన్నటువంటి ఆవిడ, మహాపతివ్రత యొక్క శకుంతల వివేకంతో చెప్పింది ఆవిడ అని చెప్పేసి ఆకాశవాణి పలికినటువంటి ఆ మాటలకు దుష్యంతుడు తన తప్పును తెలుసుకొని, తన తప్పును కూడా ఒప్పుకొని, గొప్ప ప్రేమతో కొడుకుని ఎత్తుకుని, ఆ భరతుని ఎత్తుకుని శకుంతలను పట్టపురాణిగా చేసుకుని భరతునికి రాజ్యాభిషేకం చేసి రాజ్యాన్ని భరతుడికి అప్పచెప్పి తాను తపోవనానికి వెళ్ళిపోతాడు. ఇది ఈ పాటలో ఉన్నటువంటి విషయము, సత్య ప్రాశస్త్యము. అంటే ఇందులో దుష్యంతుడికి ఒక మర్మ విషయం ఉంది. తాను ఎక్కడో అడవిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలిసే విధంగా ఎవరు చెప్పారు? సాక్షాత్తు గగనవాణి, ఆకాశవాణి సత్యం పలికింది. కాబట్టి ఇది కూడా దుష్యంతుడు మరి చేసినటువంటి గొప్పదైనటువంటి విధానం కూడా అని మనం అనుకోవచ్చు. అలాగే శకుంతల యొక్క గొప్పదనం కూడా మనకి ఈ పాఠ్యాంశం ద్వారా తెలుస్తోంది. సత్యం యొక్క మహిమ కూడా తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా సత్య ప్రాశస్త్యాన్ని మహాభారతంలో నన్నయ్య రచించారు. మనకి చక్కగా మన ఇంటర్మీడియట్ బోర్డు వారు ఈ విధంగా మనకి అందించారు. అయితే ఇందులోంచి సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, సందర్భ వాక్యాలు కూడా ఉంటాయి. అయితే మనం ఇవాళ ఏకవాక్య సమాధాన ప్రశ్నల గురించి మనం తెలుసుకుందాము. మీరందరూ కూడా చక్కగా ఒక నోట్స్ తీసుకుని సత్య ప్రాశస్త్యము అని ఒక హెడింగ్ పెట్టుకోండి. శీర్షిక సత్య ప్రాశస్త్యము, పక్కన నన్నయ్య మహాకవిని రాసుకోండి, ఆదికవిని రాసుకోండి, ఆదికవి నన్నయ్యని రాసుకోండి. ఇక్కడ ఒక 6 ప్రశ్నలు, ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. మీరు చక్కగా నెమ్మదిగా ఆ ప్రశ్నల్ని రాసుకుంటే కనుక నేను వాటికి సమాధానం కూడా చెప్తాను. మీకు కూడా సమాధానం మీకు తెలిసే ఉంటా. ఒకటి చూడండి, నన్నయ్యకు గల బిరుదులేవి? ఒకటి, నన్నయ్యకు గల బిరుదులేవి? నన్నయ్యకు గల బిరుదులేవి? మధ్యలో కొంచెం ఖాళీ అవుతారండి. రెండవది, నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? ఆస్థాన కవి. 3, శకుంతలను పెంచిన తండ్రి ఎవరు? శకుంతలను పెంచిన తండ్రి ఎవరు? శకుంతలను పెంచిన తండ్రి ఎవరు? శకుంతలను పెంచిన తండ్రి ఎవరు? 4, శకుంతలను దుష్యంతుడు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు? శకుంతలను దుష్యంతుడు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు? శకుంతలను దుష్యంతుడు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు? తర్వాత ప్రశ్న 5, శకుంతలకు దుష్యంతునికి జన్మించినది ఎవరు? శకుంతలకు దుష్యంతునికి జన్మించినది ఎవరు? శకుంతలకు దుష్యంతునికి జన్మించినది ఎవరు? 6, నన్నయ్య రచించిన వ్యాకరణ గ్రంథం పేరేమిటి? నన్నయ్య రచించిన వ్యాకరణ గ్రంథం పేరేమిటి? నన్నయ్య రచించిన వ్యాకరణ గ్రంథం పేరేమిటి? ఇప్పుడు మీకు ఇంతకుముందే సమాధానం తెలిసి ఉంటాయి, అయినా ఒకసారి నేను వివరిస్తాను. 1వది
నన్నయ్య గల బిరుదులేవి? నన్నయ్య గల బిరుదులు ఆది కవి శబ్ద శాసనములు లేకపోతే వాగన శాసనాలు. రాసుకోండి. నన్నయ్య గల బిరుదులు ఆది కవి శబ్ద శాసనుడు, లేకపోతే బ్రాకెట్ రాసుకొని వాగను శాసనుడు. వాగను శాసనుడు. నన్నయ్య గల బిరుదులు ఆది కవి శబ్ద శాసనుడు, బ్రాకెట్లో వాగను శాసనుడు. రెండవది, నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? నన్నయ్య చాళుక్య ప్రభు అయిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. నన్నయ్య చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. నన్నయ్య చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. నన్నయ్య చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. మూడోది, శకుంతలను పెంచిన తండ్రి ఎవరు? శకుంతలను పెంచిన తండ్రి కణ్వ మహర్షి. కారాసి అన కింద ఉద్యము బా. శకుంతలను పెంచిన తండ్రి కణ్వ మహర్షి. శకుంతలను పెంచిన తండ్రి కణ్వ మహర్షి. నాలుగోది, శకుంతలను దుష్యంతుడు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు? గాంధర్వ. శకుంతలను దుష్యంతుడు గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. శకుంతలను దుష్యంతుడు గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. శకుంతలను దుష్యంతుడు గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు. ఐదోది, శకుంతలకు దుష్యంతునికి జన్మించింది ఎవరు? శకుంతలకు దుష్యంతునికి జన్మించినది భరతుడు. ఆరోది, నన్నయ్య రచించినటువంటి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి. నన్నయ్య రచించినటువంటి వ్యాకరణ గ్రంథం పేరు ఆంధ్ర శబ్ద చింతామణి. ఈ విధంగా మీరు ఈ రోజున ఈ సత్య ప్రాశస్త్యం నుంచి మరి ఏకపద సమాధాన ప్రశ్నలు రాస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇందులో ఉన్నటువంటి ప్రతిపదార్థాల గురించి, వ్యాసరూప సమాధాన ప్రశ్నల గురించి, వాటి యొక్క సమాధానం గురించి, అలాగే సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు, వాటి సమాధానం గురించి, మరియు సందర్భ సహిత వ్యాఖ్యల గురించి మీరు భవిష్యత్తులో అవి కూడా మీరు చక్కగా రాసుకుందరుగాక. మీరందరూ చక్కగా ఇంటి దగ్గరే కూర్చొని మేము చెప్తున్నటువంటి ఈ పాఠ్యాంశాలను వింటూ చాలా చక్కగా ఆరోగ్యవంతంగా ఉండండి. మీకు భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు కూడా మరి మనందరికీ కూడా ఆ యొక్క దైవ ప్రేరణ చేత శుభం జరుగుతుంది, మంచి జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు.